రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడితే కేంద్రంలో రాబోయే తమ ప్రభుత్వం తెలంగాణకు నిధులు మంజూరు చేస్తుందని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన రేవంత్ 16 సీట్లలో గెలిచి కేంద్రంలో తెరాస ఏమీ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరముందని చేయగుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రశేఖర్ రావు గారు 16 గెలిచినా 17 గెలిచినా ఇంకో 10 ఆడ ఈడ అడుక్కొచ్చినా ఆయన అయ్యేది ఏమి లేదు. వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ కంటే డబుల్ ట్రిపుల్ గెలిచే పరిస్థితి ఉన్నది. వాళ్ళే ఏమి కానప్పుడు టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లు గెలిస్తే ఢిల్లీలో ఎందుకు ప్రయోజనం లేదు, ఏ సమస్యల పరిష్కారానికి ఉపయోగం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే నియోజకవర్గాలు అభివృద్ధి చెందవు, వాళ్ళందరూ పాలక పక్షంలో చేరితేనే అభివృద్ధి ఆ ప్రాంతాలలో జరుగుతుందని ఆ మాటతోటి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులందరినీ కూడా అధికార పక్షంలో కలుపుకుంటున్నారు. అంటే చంద్రశేఖర్ రావు గారి మాటల్లోనే అధికారంలోకి రాబోయే పార్టీకి ఓట్లేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి చంద్రశేఖర్ రావు గారే స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల గొంతుకు ఒక రూపం ఇస్తే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక రూపం ఇస్తే అది కాంగ్రెస్ పార్టీ అవుతుంది.